నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాదిగా వైసీపీ నేతలు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. బలమైన సాక్ష్యాలు లభిస్తే ఎఫ్ఐఆర్ పెట్టేందుకు పోలీసులు ఏమాత్రం వెనకాడటం లేదు. అయితే ఇదంతా రెడ్ బుక్ ఆధారంగా నమోదవుతున్న కేసులుగా ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. స్వయంగా మాజీ సీఎం జగన్ పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉంటాం. అణిచివేత ధోరణి అన్నది రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉంటాం. అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కోకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరికొందరు బెయిల్పై ఉన్నారు. ఇంకొందరిపై కేసులు సిద్ధంగా ఉన్నాయి. వీటిని బలంగా ఎదుర్కోవాలనే ప్లాన్లో వైసీపీ ఉన్నా మార్గం మాత్రం వారికి తోచడం లేదు. ఢిల్లీ వెళ్లాలని, అక్కడ ధర్నా చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని భావించిన మాజీ సీఎం వైసీపీ అధికారంలోకి వస్తే రివెంజ్ తప్పదని ఓపెన్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామని రీసౌండ్ చేశారు వైసీపీ అధినేత జగన్. ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి, వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోయి మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడ కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. ఇక పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామంటున్నారు జగన్. వైసీపీ కార్యకర్తలను ఎవ్వరు టచ్ చేసినా, వేధించినా ఆధారాలతో సహా యాప్లో అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్ని సేవ్ చేస్తామంటున్నారు. ఇంతకీ వైసీపీ డిజిటల్ యాప్ శ్రేణులకు భరోసా ఇవ్వడమా, లేక ప్రత్యర్థులకు హెచ్చరికలు చేయడమా? రివెంజ్ పాలిటిక్స్ పీక్స్కు చేరుకున్నాయన్నది కూడా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ.
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో వైసీపీ నేతలు వరుస కేసులు ఎదుర్కొంటున్నారు. బలమైన సాక్ష్యాలు లభిస్తే ఎఫ్ఐఆర్ పెట్టేందుకు పోలీసులు కూడా వెనకాడటం లేదు. ఇదంతా రెడ్ బుక్ ఆధారంగా నమోదవుతున్న కేసులుగా ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. స్వయంగా మాజీ సీఎం జగన్ పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరికొందరు బెయిల్పై ఉన్నారు. ఇంకొందరిపై కేసులు సిద్ధంగా ఉన్నాయి. వీటిని బలంగా ఎదుర్కోవాలనే ప్లాన్లో వైసీపీ ఉన్నా మార్గం మాత్రం తోచడం లేదు. ఢిల్లీ వెళ్లాలని, అక్కడ ధర్నా చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇదొక్కటే సరిపోదని భావించిన మాజీ సీఎం వైసీపీ అధికారంలోకి వస్తే రివెంజ్ తప్పదని ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామని రీసౌండ్ చేశారు జగన్. ఇక పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామంటున్నారు జగన్. వైసీపీ కార్యకర్తలను ఎవ్వరు టచ్ చేసినా, వేధించినా ఆధారాలతో సహా యాప్లో అప్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు మాజీ సీఎం. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేస్తామంటున్నారు. ఇంతకీ వైసీపీ డిజిటల్ యాప్ శ్రేణులకు భరోసా ఇవ్వడమా, లేక ప్రత్యర్థులకు హెచ్చరికలు చేయడమా, రివెంజ్ పాలిటిక్స్ పీక్స్కు చేరుకున్నాయా అన్నది కూడా ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికర చర్చ.